ఫైనల్గా మన ప్రయాగ్రాజ్ జర్నీ స్టార్ట్ అయింది. లాంగ్ ట్రావెల్ తర్వాత మేము రీచ్ అయ్యాము ప్రయాగ్రాజ్కి. ఈ సిటీలో స్పిరిచువల్ వైబ్ ఫస్ట్ స్టెప్లోనే ఫీల్ అవుతాం. ఈ జర్నీకి మెయిన్ రీజన్ ఏంటంటే శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం పసల్వాది సంగారెడ్డి తరపున యమునా నది పుష్కరం 2026 కోసం ఆల్మోస్ట్ 200 మెంబర్స్కి అరేంజ్మెంట్స్ అండ్ ఏర్పాట్లు చూడడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ మేము వెళ్ళింది ఫేమస్ త్రివేణి సంగమంకి. అక్కడ గంగా యమున రివర్స్ కలుస్తాయని సంగమం అని చెప్తారు. మార్నింగ్ టైంలో బోట్ రైడ్ చేస్తే ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసాం. చాలా మంది డెవోటీస్ అక్కడ ప్రేయర్స్ చేస్తూ కనిపించారు అండ్ ప్లేస్లో ఒక డిఫరెంట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎస్పెషల్లీ పుష్కరం అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తూ సంగమం సరౌండింగ్స్ని ఎక్స్ప్లోర్ చేశాము. తర్వాత మేము విజిట్ చేసింది ఆలోపిదేవి టెంపుల్. ఈ టెంపుల్ చాలా యూనిక్గా, ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ ఐడిల్ ఉండదు. ఇక్కడ అన్ని టెంపుల్స్లో అమ్మవారు విగ్రహం రూపంలో కాకుండా అమ్మవారు ఒక చెక్క రూపంలో ఉంటుంది. కొంచెం టైం అక్కడే స్పెండ్ చేసి సరౌండింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసి ప్రయాగ్రాజ్ ఓవరాల్గా డెవోషనల్ అండ్ హిస్టారికల్ వైబ్తో ఫుల్ అలైవ్గా ఉంటుంది. అండ్ మేము ఆ తర్వాత ప్రయాగ్రాజ్లోని గంగా హారతిని దర్శించుకోవడానికి వెళ్ళాం. ఇక్కడ ప్లేస్ మాత్రం ఎంతో సుందరంగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ నుంచి మేము చిత్రకూట్కి బయలుదేరాం. రోడ్ మొత్తం నేచర్ వ్యూస్తో భలే ఉంటుంది. అండ్ చిత్రకూట్ అంటే రామాయణం కనెక్షన్ గుర్తుకొస్తుంది, ఎందుకంటే రాముడు ఇక్కడ వనవాసంలో సంవత్సరాలు ఉన్నారని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడికి రీచ్ అయ్యాక ఫస్ట్ మేము వెళ్ళింది రామ్ ఘాట్కి. ఈ రామ్ ఘాట్ ఎంతో ప్రసిద్ధి చెందింది అండ్ మందాకిని రివర్ పక్కనే ఉంటుంది. ఇక్కడ మందాకిని రివర్ వాటర్ ఎంతో ఫ్రెష్గా ఉంటాయి. అండ్ రామ్ ఘాట్ మాత్రం పీస్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. అక్కడ కొంచెం టైం సైలెంట్గా కూర్చుంటే మైండ్ ఫుల్ రిఫ్రెష్ అవుతుంది. ఆ తర్వాత మేము ఫైనల్గా గుప్త గోదావరి కేవ్స్కి వచ్చేసాం. ఈ కేవ్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వాటర్ మధ్యలో నడుస్తూ కేవ్స్ లోపలికి వెళ్ళాము అండ్ ఇన్సైడ్ అట్మాస్ఫియర్ కంప్లీట్గా అడ్వెంచర్ వైబ్ ఇస్తుంది. న్యాచురల్ రాక్ ఫార్మేషన్ అండ్ కేవ్స్ ఎక్కువ చూస్తే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. పురాణాల ప్రకారం లార్డ్ రామ ఇక్కడ సీక్రెట్ మీటింగ్స్ కండక్ట్ చేశారని నమ్ముతారు. కానీ ఓవరాల్గా చాలా మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా చెప్పాలంటే ప్రయాగ్రాజ్ అండ్ చిత్రకూట్ ట్రిప్ స్పిరిచువల్గా, ఎమోషనల్గా అండ్ విజువల్గా అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక్క సైడ్ డెవోషనల్ ప్లేసెస్, ఇంకో సైడ్ పీస్ఫుల్ నేచర్, రెండు కలిసి ఈ జర్నీని చాలా స్పెషల్ చేశాయి. ఎస్పెషల్లీ శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం తరపు నుండి యమునా నది పుష్కరం 2026 కోసం అరేంజ్మెంట్ చూద్దామని వెళ్ళాం. ఈ ట్రిప్ ఇంకా మీనింగ్ఫుల్గా అనిపించింది. మీరు కూడా ఛాన్స్ వస్తే డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మీరు కూడా ఈ ప్లేస్ని దర్శించుకోవాలనుకుంటే శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం నుంచి ఈ నెల జూన్ 5 నుంచి జూన్ 9 వరకు యమునా నది పుష్కర తీర్థాన్ని కండక్ట్ చేస్తున్నారు. సో వీలైన వాళ్ళందరూ ఈ కనిపించే నంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇట్లాంటి ప్లేసెస్ని విజిట్ చేయండి. బికాస్ కొన్ని జర్నీస్ మెమొరీస్గా లైఫ్ లాంగ్ ఉండిపోతాయి.